ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా సమాజం పౌరుల కష్టాల అవసరాలు తీర్చడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు లైవ్ డాక్టర్ గుబ్బల రాంబాబు అన్నారు. గురువారం ఉదయం స్థానిక స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రపంచ వాలంటీర్స్ డేని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, జి దివ్యకుమారి, వై హరికృష్ణ, జి మీరాకుమారి, జె కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ ఫ్రీ ఫుడ్ సర్వీస్ తో పాటుగా లబ్ధిదారులకు దుస్తులను స్వర్ణాంధ్ర పక్షాన పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే అంటే ప్రపంచ స్వచ్ఛంద సేవకుల దినోత్సవం జరుపుకుంటున్నాం. స్వచ్ఛంద సేవకులు అంటే ఎవరంటే ఏ ప్రతిఫలం ఆశించకుండా సమాజంలో ఉన్నటువంటి అవసరార్థుల తాలూకు అవసరాలు ఏదైతే గుర్తించి వారికి సేవలు అంటే ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గరికే వెళ్ళి అన్నదానం చేయడం, అదే మనం ఇప్పుడు మొబైల్ ఫుడ్ సర్వీస్ చేస్తున్నాం. ఇది ఒక గొప్ప ఇనిషియేటివ్. రాజమండ్రిలో ఈ రాష్ట్రంలోనే చాలా పెద్ద ఇనిషియేటివ్ ఏంటంటే అన్నార్థుల వద్దకు వెళ్ళి అన్నం పంపిణీ చేయడం. ఇప్పుడు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర, ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే ఈ దేశంలో ప్రతి మనిషికి ఏం కావాలో తినడానికి తిండి, కట్టుకునేందుకు బట్ట, అలాగే ఉచిత వైద్యం. ఈ 3 కార్యక్రమాలను కూడా ఈ దేశంలో ఉన్న ఆల్మోస్ట్ 32 లక్షల స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దేశ ప్రజానీకం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి. వారందరినీ మనం అర్థం చేస్తాం. ముఖ్యంగా స్వచ్ఛంద సేవా సంస్థలు లేకపోతే ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు తక్షణ అవసరాలు తీరవు. ఒక ఇల్లు కాలిపోయింది, అప్పుడు ప్రభుత్వమే వచ్చి ఆ ఇంటి మీద నీళ్ళు వేసి ఆర్పాలి, ఆ కుటుంబానికి భోజనం పెట్టాలి, దుస్తులు ఇవ్వాలంటే అయ్యే పని కాదు. దానికి చాలా ప్రొసీజర్ సిస్టమ్ ఉంటుంది. అదే స్వచ్ఛంద సేవకులు అయితే మన దగ్గర ఉన్న దుప్పటి తీసి ఇచ్చేయగలం, మనం ఎవరైనా చల్లే ఉన్నారో దుప్పటి తీసి ఇచ్చేయగలం, వంట పాత్రలు కొనివ్వగలం, వాళ్ళకి భోజనం పెట్టగలం. ఇది ఈ దేశంలో అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి స్వచ్ఛంద సేవా సంస్థ. మనకి తెలుసుకున్నట్లయితే యంగ్ మెన్స్ క్రిస్టియన్స్ అసోసియేషన్ అని YMC అనేది తొలి స్వచ్ఛంద సేవా సంస్థ. అది 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఏర్పడింది. అలాగే 2వ స్వచ్ఛంద సేవా సంస్థ రెడ్ క్రాస్ ఇండియా, అంటే రెడ్ క్రాస్ సంస్థ కూడా ఈ ప్రపంచమంతా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. తర్వాత ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్, రోటరీ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్, అలాగే ఇప్పుడు బిల్ గేట్ ఫౌండేషను, అలాగే టాటా ట్రస్ట్, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ దేశ ప్రజల సేవల కోసం పనిచేస్తున్నాయని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మన మధ్య మనకి రాజమండ్రిలో బల్లా శ్రీనివాస్ గారు అంటే తిరినోళ్ళు ఉండదు. ఎందుకంటే ఆయన ఎవరో ఇంటి తలుపు కొట్టి వైద్యం అన్నా ఆయన తక్షణమే స్పందించి ఉన్నవాడు ఉన్నట్టుగా ఇళ్ళకి వైద్య సేవలు అందించి ఆ ప్రాణాలు నిలబెట్టి, లేకపోతే ఒక హాస్పిటల్కి పంపించి రిఫరల్ చేసి మరి అనేక సేవలు అందిస్తున్నారు. అలాగే మన మధ్య అనూప్ కుమార్ జైన్ అని హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ అడ్మిన్గా ఉండి ఎవరు ఏ సాయం అడిగినా గ్రూప్ సభ్యులను మొబిలైజ్ చేసి మాలాంటి వాళ్ళు ఎవరినో అడిగి వాళ్ళ అవసరాలు తీరుతున్నారు. అంటే సేవలకు వారధిగా పనిచేస్తున్నటువంటి అనేక మంది ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలు, వారికి సహకరిస్తున్నటువంటి సిబ్బందికి, లబ్ధిదారులకు కూడా నేను ముందుగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఇంటర్నేషనల్ వాలంటీర్స్ సందర్భంగా శ్రీనివాస్ గారు, మన గారు, సురేష్, అలాగే మన సిబ్బంది, మన స్టూడెంట్స్, మన ఉద్యోగులతో ఈ కేక్ కట్ చేస్తాం. రండి ప్లీజ్. నేను పెడతాను, మీరు మాట్లాడితే సీనియర్ అంటే ఎక్కలేదు, దీంట్లో ఎక్కుందా నీ చేతి కాకుండా తీసి ఫోటో చేస్తాను. ఫోటోలో కనపడవు, మీరు అలా పెట్టండి, నేను చేస్తాను. ఏం కట్టిస్తామా అడిచిరికి కూర్చో. గుడ్గా ఇలా ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ సందర్భంగా మనం రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ మోటో ఏంటంటే ఆకలితో ఉన్న వారికి భోజనం వాళ్ళ దగ్గరికే వెళ్ళి అందించే కార్యక్రమం, అవసరార్థులకు దుస్తులు అందించే కార్యక్రమం. నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో, రోడ్ల మీదకి ఏ కారణం చేత వచ్చారో వారిని మళ్ళా వాళ్ళ పరివర్తన వాళ్ళని చెందించి వాళ్ళని వాళ్ళ స్వగృహాలకి
పంపించడం, అలాగే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళల సాధికారత కోసం కుట్టి శిక్షణ, మగ్గం, అలాగే కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సులు కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఈ మధ్యలో ఆగినాయి అంతే. అలాగే 2-వీలర్ డ్రైవింగ్ కూడా మనం నేర్పించేవాళ్ళం. అనేక సేవాకరణ అంటే బహుముఖ సేవలను అందిస్తూ స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి నగరం ప్రజానికం మద్దతు సపోర్ట్తో స్వచ్ఛంద దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకారంతో నిజమైన స్వచ్ఛంద సేవా సంస్థ మన స్వర్ణాంధ్ర అని చెప్పేసి అందరికీ నమస్కారం. ఇవాళ ప్రపంచ వాలంటీర్స్ డే కార్యక్రమాన్ని మన పేద ప్రజలకి నిజంగా తలుసుకుంటే రాజమండ్రిలో ఎవరన్నా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరన్నా తలుసుకుని సేవ అని గుర్తొచ్చేది ఎవరంటే గుబ్బల రాంబాబు గారు. ఆ గుబ్బల రాంబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం. ఎందుకంటే ఇందాక చెప్పారు, ప్రతి ఒక్కరూ నాది అనుకుంటే ఏం లేదే, ఇది మనది. అంటే పక్క వాళ్ళకి ఆపద వస్తే ఆదుకోవడానికి మనది అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఫీలింగ్ నుంచి వచ్చిందే ఈ సేవ. సేవ తర్వాతే పొద్దు నుండి సాయంత్రం దాకా వెళ్ళి దేవుడిని కొలిచి కన్నా దేవుడికి చేసే సేవ కన్నా బయట కూర్చున్న వాడు పేదవాడికి చేసే సేవ గొప్పదని చెప్పి ప్రజలు చెప్తుంటారు. అలాంటి సేవలను మమ్మల్ని కలిసి వచ్చి చేసేలా చేసినందుకు స్వర్ణాంధ్ర గుబ్బల రాంబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు వైద్యపరంగా మా పిఎంపీ అసోసియేషన్ తరఫున ఎప్పుడు కూడా మీకు సేవలు అందిస్తాం. ముందు కూడా మా ఆర్గనైజేషన్ అంతా ఎప్పుడు దర్శనం చేయడానికి ఉంటుందని తెలియజేస్తాం. మానవ సేవే మాధవ సేవ. సాయం అంటే దేవుడు, దేవుడు అంటే సాయం. ఇలాగ స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కలిపి ఇవాళ వాలంటరీ డే జరుగుతున్నారు. ఇందులో నన్ను ఆహ్వానించినందుకు స్వర్ణాంధ్ర రాంబాబు గారికి ధన్యవాదాలు. రాంబాబు గారు గత 15 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు. కానీ ఏదైనా ఒక సంస్థ నిరాటంకంగా ఈ 15 సంవత్సరాలు అంటే